హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జీ కుక్స్ ది ఫ్లేవర్స్ ల్యాబ్. ఈరోజు మన ల్యాబ్లో అంటే మన ఛానల్లో దొండకాయ మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఎంతో టేస్ట్ అయిన దొండకాయ మసాలా కర్రీ. ఈ విధంగా ఈ స్టైల్లో మీరు ఒకసారి దొండకాయ కర్రీ చేయండి. దొండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆవురు తినేస్తారు ఈ కర్రీని. ఈ కర్రీని మనం అన్నంలో, రోటీలు, చపాతీలు ఏ దాంట్లో అయినా కూడా కలుపుకొని తినొచ్చండి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన దొండకాయలు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. ఈ వెనకాయన్ని కట్ చేసుకొని నీట్గా ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని మనం ఇప్పుడు సన్నగా ముక్కల్లా కట్ చేసుకుందాం. ఈ విధంగా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేయటం వల్ల ఏంటంటే కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ దొండకాయల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. చూడండి గైస్, మాకు గ్యాస్ అయిపోయింది. మేమైతే ఇండక్షన్ స్టవ్ మీద చేయబోతున్నాం. ముందైతే ఈ నెంబర్లు అసలు ఏం అర్థం కాలేదు. ఇప్పుడైతే ఇది ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్లగ్ పెట్టి స్విచ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ పవర్ అని ఉంటుంది, పవర్ బటన్ ఇలా ఆన్ చేశాను. చూడండి గైస్, ఇలా ఆన్ అయింది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, దీని మీద ఈవో అని పడితేనే మీరు దీని మీద పెట్టగలరు. దీని మీద మనం స్టీల్వి, నాన్ స్టిక్ అయితేనే పనిచేస్తాయి. సిల్వర్వి అలాంటివి అయితే పనిచేయవు. చూడండి, ఇప్పుడు ఇది 1000 మీద ఉంది. ఇప్పుడు మనం దీన్ని తగ్గించుకుందాం. నేను 400 మీద పెట్టాను. ఇప్పుడు ఇందులోనే మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసాం కదా, దాని మీద కళాయి పెట్టేసామండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ మా గ్యాస్ కష్టాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం కొంచెం దోరగా అయ్యేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మనకు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవచ్చు. ఇది స్టవ్ కదా, అర్థమే కావట్లేదు అసలు. అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుతున్నాను, లేకపోతే మాడిపోయిద్దండి కింద. చూడండి గైస్, మాకు గ్యాస్ కష్టాలండి. గ్యాస్ ఎప్పుడు వచ్చిద్దో, మేము గ్యాస్ మీద ఎప్పుడు వండుతాము. ఆ తర్వాత ఇలా కొంచెం ప్లేట్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా ఒకసారి మూత తీసేసి మళ్ళీ కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఒక 2 నిమిషాలు మనం మూత పెడితేనే ఇలా కింద మాడిపోతుంది. ఈ స్టవ్ అసలు అర్థమే కావట్లేదు. అక్కడ యుద్ధాలు జరగటం ఏందో, మనం వంటగదిలో యుద్ధం చేయటం ఏందో నాకు అసలు అర్థం కావట్లేదండి. చూడండి, ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చూడండి, ఇక్కడ నెంబర్ మారుస్తూ ఉండాలండి. మనకి తక్కువ కావాలన్నప్పుడు ఇలా పెట్టుకోవాలి, మనకి హైలో కావాలన్నప్పుడు ఇలా ప్లస్ ఇలా ఆన్ చేయాలండి. ఇప్పుడు నాకు కొంచెం తక్కువలో కావాలి కాబట్టి నేను మైనస్ చేస్తున్నాను, 400కి పెట్టుకుంటున్నాను. చూడండి గైస్, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేద్దాం. ఆ తర్వాత ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ నేను కొంచెమే వేస్తున్నానండి, ఆ తర్వాత చూసి వేద్దామని. తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తినలేరు కదండి, అందుకని సాల్ట్ చూసి వేసుకోవాలి.
చూడండి గైస్, ఇప్పుడు ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడేంత వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేను కొంచెం తగ్గించుకుంటున్నానండి, ఎందుకంటే అది మాడిపోయింది. ఇలా తక్కువ తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా మాడిపోతుందో. ఇందులోనే నేను కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నానండి. అబ్బా, ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాత చూడండి అసలు దీని ఫ్లేవరే వేరండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసేద్దాం. కొబ్బరి పొడి వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత ఇందులో టేస్ట్ కోసం కొంచెం పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత వాటిని ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా పెరుగు వేయటం వల్ల ఏంటంటే ఇలా కింద ఏమన్నా మాడిపోయినా కానీ వచ్చేసేదండి నీట్గా. అందుకనే నేను కొంచెం పెరుగు వేసాను. అది కాక పెరుగు వేసినా కూడా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉండిద్దండి. అందులోనే మనం ముందుగా టమాటాలని మిక్సీ పట్టుకున్నామండి, మీకు చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ టమాటా పేస్టుని మనం ఇందులో వేసేద్దాం. ఇందులోనే కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో వేసేయాలండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం. ఒకసారి అంతా ఈ విధంగా కలిసిన తర్వాత అందులో మనం ఇప్పుడు కారం వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కారం వేసేద్దామండి. కారం కూడా మన టేస్ట్కి సరిపడేంత వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేద్దాం అంతా. మన ఛానల్లో వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట వెళ్ళి నొక్కండి. అప్పుడే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేద్దాం. అంతా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా దొండకాయ మసాలా కర్రీ? ఎవరన్నా ఒకసారన్నా ట్రై చేసి ఉంటే, ఒకసారైనా వండి ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మనం మూత పెట్టేసి కొంచెం సేపు అంటే ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారా ఎలా ఉడుకుతుందో? అలా ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోకుండా. ఇప్పుడు దీనినే మనం నెంబర్లు మార్చేసి 400 పెడుతున్నానండి. 400 పెట్టేసి మూతేసి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లీ దీని మీద మనం గరం మసాలా పౌడర్ వేసేద్దాం. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయినా కమ్మగా అసలు దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి గైస్ ఎలా ఉడుకుతుందో. అబ్బా
ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఈ మసాలా దొండకాయ కర్రీని చికెన్ కర్రీ లాగా ఎంత స్మెల్ వస్తుందోనండి. ఎప్పుడెప్పుడు ఈ కర్రీ ఆపేద్దామా, ఎప్పుడెప్పుడు అన్నంలో కలుపుకొని తిందామా అని ఉంది. నేను చేసిన స్టైల్లో మీరు కూడా ఒకసారి ఈ దొండకాయ మసాలా కర్రీ ట్రై చేయండి. అంతేనండి, లాస్ట్లీ దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే దీని మీద కొత్తిమీర వేసి కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి గాయస్ ఎంత లుక్ ఇస్తుందో. ఇప్పుడు మనం దీన్ని ఆపేద్దాం. దీన్ని ఎలా ఆపేయాలంటే ఇప్పుడు ఈ పవర్ బటన్ అనేది ఆఫ్ చేయాలి. చూసారా, నెంబర్స్ ఏం లేవు. ఇప్పుడు దీని కిందనే ఫ్యాన్ తిరుగుతుంది. ఆ ఫ్యాన్ ఆగిపోయిన తర్వాతనే మనం స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ ఫ్యాన్ ఆగిపోకుండా స్విచ్ అయితే ఆఫ్ చేయకూడదండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి. ఈ పవర్ బటన్ నొక్కిన తర్వాత ఈ నెంబర్లు ఆగిపోయిన తర్వాత కింద ఫ్యాన్ తిరుగుతుంది. అది ఆగిపోయిన తర్వాతే మనం స్విచ్ అనేది ఆఫ్ చేయాలి. ఆ స్విచ్ ఆగకుండా మాత్రం మనం స్విచ్ అనేది ఆఫ్ చేయకూడదండి, ఫ్యాన్ ఆగిపోకుండా. చూడండి గాయ్స్, ఎంతో టేస్ట్ అయిన దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ మనం గరం మసాలా వేసాం కదండి. అబ్బా ఎంత స్మెల్ వస్తుందోనండి. ఇప్పుడు మనం ఈ కర్రీని అన్నంలో వేసుకొని తినేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక్కసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. అబ్బా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి కర్రీ. మీరు కూడా ఒకసారి మన కర్రీని ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.